అలాంటి ఒక ప్లేస్లో మంచిగా ఒక వ్యూ పాయింట్ని క్యాప్చర్ చేస్తున్న సడన్గా ఒక అనుకోని అతిథి నా డ్రోన్ని క్రాష్ చేసేసింది. అండ్ ఈ డ్రోన్ దొరికిందా లేదా అంటే మీకు దీనికి ముందు జరిగిన స్టోరీ చెప్పాలి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇనీషియల్లీ మా ప్లాన్ ఏంటంటే చిక్మంగళూరుకి వెళ్ళాలని కాదు, షిమోగా వెళ్ళాలని. సో వన్స్ మేము షిమోగాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క 2-వీలర్ రెంటల్ కూడా అండ్ 4-వీలర్ కూడా లేదు. అండ్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేద్దామా అనే థాట్ అయితే అస్సలు లేదు. కాకపోతే నియర్ బైలో ప్లాన్ బి ఏమైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనుకున్నప్పుడు మాకు చిక్మంగళూరు అయితే కనిపించింది, అరౌండ్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. సో వితౌట్ ఎనీ డిలే సో చిక్మంగళూరు బస్ అయితే ఎక్కి కూర్చున్నాం, మంచిగా కూర్చొని ఇంకా సో వెళ్ళిన తర్వాత ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. సో ఆటో అతను మమ్మల్ని తీసుకెళ్ళాడు ఎక్కడికో ఒక 10-12 రెంటల్స్కి అయితే తీసుకెళ్ళాడు. బట్ ఫుల్ రష్ వల్ల అక్కడ కూడా మాకు స్కూటర్ రెంట్ కావలేదు. సో మనోడు ఒక ప్లాన్ ఇచ్చాడు, అదేంటంటే మిమ్మల్ని నేను ఒక 2 డేస్ తిప్పుతాను, పే చేయండి, సమ్ డీసెంట్ అమౌంట్ అది ఇవ్వండి అని అన్నాడు. ఏం చేద్దాం అనుకున్నప్పుడు దేవరమని అని ఒక స్పాట్ ఉంది, అరౌండ్ చిక్మంగళూరు నుంచి ఒక 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో దేవరమనికి తీసుకెళ్ళమని అడిగాం. వి స్టార్టెడ్ ద వెరీ నెక్స్ట్ డే. ఈ బ్యాగ్లు ఈ లగేజ్ అని పక్కన నొక్కి కాసేపు గమ్ము కూర్చొని ఆ కొండల చూస్తూ ఉండిపోయాను. వీ స్టార్టెడ్ ట్రెక్కింగ్ టు ద నియర్ బై అనదర్ హిల్ అనమాట. పక్కన ఇంకొక కొండ ఉంది, ఆ కొండ మీదకి వెళ్దామని వీ స్టార్టెడ్ వాకింగ్. సో ఇదన్నమాట ఏరియల్ వ్యూ. కేరళ జాయే केरला स्टूडेंट ಇಲ್ಲಿ ಬರ್ತಾರಲ್ಲ अच्छा ಅಲ್ಲಿ ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. अच्छा सेम अंदर केरला में वो पूरा खाली जगह है ट्रैकिंग के लिए. वागमोन, वेनाड. వాకింగ్. సో మధ్యలో ఇద్దరు యూట్యూబర్స్ కూడా పరిచయం అయ్యారు. అండ్ మై ఫ్రెండ్ స్టార్టెడ్ క్లికింగ్ పిక్చర్స్ ఆఫ్ దెమ్. సో భయ్యా నీ ఫోన్లో దివా, నీ ఫోన్లో బాగా వస్తున్నాయని మా ఫ్రెండ్ గారి ఫోన్లో ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ దెన్ ఆ కొండని ఎక్కుతూ ఉన్నాం. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ట్రెక్లో దాహం వేయట్లేదు, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వట్లేదు. ఆటో భయ్య వెరీ వెరీ సపోర్టివ్. వసీం ఎలా అనిపిస్తుందిరా? ఓకే, నేత్రావతి ట్రెక్ ఉంది, తర్వాత కుద్రేముఖ్ ట్రెక్ ఉంది. సో అవి వెళ్ళాలంటే మనం ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. సో సమ్ మిస్కమ్యూనికేషన్ అయితే జరిగింది, అందుకే మేము ఇన్ టైంలో స్లాట్ బుక్ చేసుకోలేదు. అండ్ మర్చిపోకుండా మీతో వచ్చేటప్పుడు ఇక్కడికి సన్ స్క్రీన్ లోషను, మాయిశ్చరైజర్ ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఒక 20-25 మినిట్స్ ఉన్నామంటే చాలు, మొత్తం ట్యాన్ అయిపోతారు. ఇదిగో ఫోన్. అండ్ డ్రోన్ షాట్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల నేను ఎక్కువ ఫ్లై చేయలేకపోయా, బట్ ఫాగ్ క్లియర్ అయిన ప్రతిసారి క్యాప్చర్ చేశాను నేను. సో అక్కడ కనిపిస్తుంది కదా కొండ,
అక్కడ పైన మనుషులు ఉన్నారు కొంతమంది, అక్కడ దాకా నడవాలి. అండ్ భయ్యా ఇంకోటి ఏంటంటే, మీరు చిక్మంగళూరు కానీ వీకెండ్లో ప్లాన్ చేసుకుంటే ముందుగానే స్కూటర్ రెంటల్స్ ఆర్ ఎనీ బైక్ రెంటల్స్ ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అస్సలు దొరకదు. మీరు 2000 ఇస్తారన్నా కూడా దొరకదు అసలు. ఫుల్ స్లాట్స్ అన్ని బైక్స్కి అన్నీ బుక్ అయిపోతాయి. సో వచ్చే ఒక ఇట్లా ఉంటుంది అన్నమాట. అంతా చాలా జాగ్రత్తగా నడవాలి. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ వ్యూ అయితే వర్త్. నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ఈ ట్రిప్కి ఈ 360 కెమెరా తీసుకోవడం అండ్ వైర్లెస్ మైక్ కన్సోల్ అనమాట. హ్యాజిల్ ఫ్రీ రికార్డింగ్. సో కొంచెం ఎండ ఎక్కువ అవుతుంది. సో టైం అరౌండ్ 10:28. మేము మార్నింగ్ 6 o'clockకి బయలుదేరినాం. 6 o'clockకి బయలుదేరి వచ్చే ఆన్ ద వేలో ఉడిపి హోటల్లో ఇడ్లీ తిన్నాం. సో చాలా బాగుంది ఇడ్లీ సాంబార్ ఉడిపి స్టైల్లో. సరిపోయింది. ప్రజెంట్ అయితే ఆకలి అయితే వేస్తలేదు. ఇంకో చేసిన లక్కూర్ వర్క్ ఏంటంటే వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి దారి లేదనుకుంటా. మొత్తంలో పడితే మాత్రం రోలర్ కోస్టర్ రైడే. ఎముకలు కూడా మిగిలిన. లేదు భయ్యా, ఇదే లాస్ట్ రిటర్న్. మీ తెలుగు వాళ్ళ భయ్యా? బార్డర్ బళ్ళారి చింతామణి. సో ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం వెహికల్ దగ్గరికి. అండ్ ఇక్కడ నుండి ఇంకా రూమ్కి ఒక 55 kilometers ఉంటుంది. సో స్ట్రైట్గా రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అండ్ టుమారో ఎక్కడికి వెళ్దాం అనేది విల్ డిస్కస్ ఇట్ లేటర్ ఇన్ దిస్ వీడియో ఇట్ సెల్ఫ్. అంతే, ఇంకా ఆ కొండ ఎడ్జ్ దాకా వెళ్ళాం. ఇంకా వెళ్ళొచ్చు, బట్ మళ్ళీ ఎందుకులే, వాటర్ కూడా తీసుకురాలేదు కదా, మళ్ళీ టైం అయితే అవుతుంది. అండ్ అరౌండ్ అప్పటికే ఒక 11 o'clock అనుకుంటా. సో నడుచుకుంటూ వెనక్కి అయితే వచ్చేసాం. సో అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు దాహం స్టార్ట్ అయింది. సో ఇక్కడికి Day 1 అయితే ఎండ్ అయింది. సో Day 2లో ఏం జరిగిందో ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటివరకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ Day 2 మాత్రం కొంచెం బిట్ మోర్ అడ్వెంచర్గా ఉంటుంది. మాకైతే అలాగే అనిపించింది, బట్ మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.